హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అనెస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లోనే విగత జీవిగా కనిపించాడు. హాస్పిటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. స్టూడెంట్ మరి ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి అంజుమా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని మనకు చెప్తారు. అంజుమా, ఏం చెప్తున్నారు పోలీసులు? అసలు ఏమైనా తెలుస్తోందా? ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపేశారా ఏంటి? నిమ్స్ లో నితిన్ అనే 23 ఏళ్ల అనెస్థీసియా టెక్నీషియన్ స్టూడెంట్ విగత జీవిగా పడిపోయాడు. ఈ రోజు ఉదయం అతన్ని స్టాఫ్ గుర్తించి పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. నితిన్ అనే విద్యార్థి టెక్నీషియన్ స్టూడెంట్ గా కోర్స్ చేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగానే నిన్న కూడా అతను విధులకి హాజరవ్వడం జరిగింది. మనకి ఏదైతే నిమ్స్ లో న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్ ఉందో ఆ థియేటర్ పక్కన ఉన్నటువంటి రూమ్ లో అతని డెడ్ బాడీని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గుర్తించడం జరిగింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకి అదేవిధంగా అతని కుటుంబ సభ్యులకి కూడా అందించారు. పోలీసులు నిమ్స్ హాస్పిటల్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి అతని డెడ్ బాడీని మనకి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి అయితే తరలించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్యనా అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే లోపల ఇంటర్నల్ గా సీసీ కెమెరాస్ ఉంటాయి, దాన్ని ఏమైనా చూడటం జరిగిందా? సుమతి, ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అతని స్నేహితుల్ని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులు. మరి ప్రేమ వ్యవహారమా లేదంటే ఇతర కలహాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణాలలో అయితే పోలీసుల ఎంక్వైరీ ప్రస్తుతం అయితే జరుగుతోంది. కానీ తమ కొడుకు మృతి పైన తమకు అనుమానాలు ఉన్నాయని నితిన్ తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులైతే హాస్పిటల్లోని ఆ బ్లాక్ దగ్గర అయితే ఆందోళనకి దిగారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకు తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి అతను విధులకి హాజరయ్యాడు. ఈ రోజు ఉదయం హాస్పిటల్లో ఉన్నటువంటి థియేటర్ రూమ్ పక్కన అతను విగత జీవిగా పడిపోవడము ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తోంది. తమతో పాటు చదివేటువంటి విద్యార్థి ఈ విధంగా విగత జీవిగా మారిపోవడం ప్రతి ఒక్కరిని కూడా అక్కడ బాధకి గురి చేస్తుంది. సో అతని స్నేహితుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయంటున్నారు? అయితే ఉదయం అతని డెడ్ బాడీని చూసి సమాచారం పోలీసులకు అందించిన తర్వాత పోలీసులు అయితే వెళ్లి ఆ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కి అయితే పంపించడం జరిగింది. సో ఈ రోజు సాయంత్రం వరకు పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వస్తాయి. అయితే అతను ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటి అనేటువంటి అన్ని కోణాలలో పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. రైట్ అంజుమా, నిమ్స్ లో అనెస్థీషియన్ గా పనిచేస్తోన్న నితిన్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఎలా జరిగింది అన్న దానిపైన పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు.